హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీల్ మేకర్స్ పకోడీ చేయబోతున్నాను. మీల్ మేకర్స్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మీల్ మేకర్ పకోడీ కోసం నేను ఒక కప్పు నిండా మీడియం సైజులో ఉన్న మీల్ మేకర్స్ తీసుకున్నాను. ఇలా చిన్న మీల్ మేకర్స్ తీసుకోవటం వల్ల ఇవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి, క్రిస్పీగా ఫ్రై అవుతాయి. పెద్దవి అయితే మనకి లోపల దాకా మసాలా వెళ్ళదు కాబట్టి ఇలా చిన్న సైజు మీల్ మేకర్ పకోడీకి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీనిలో 2 గ్లాసులు వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో మనం ముందుగా తీసుకున్న ఈ మీల్ మేకర్స్ ని వేసుకొని ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ ని 2 మినిట్స్ కుక్ చేసుకొని మనం వీటిని తీసుకొని స్ట్రైనర్ లో వేసుకుందాము. ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ మీద కొద్దిగా వాటర్ పోసుకుంటే ఇవి ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో మనం ముందుగానే ఉడికించుకున్న ఈ మీల్ మేకర్స్ ని గట్టిగా పిండుకొని వేసుకోవాలి. ఇలా ఈ మీల్ మేకర్స్ లో వాటర్ మొత్తాన్ని పిండేసుకొని మనం ఈ బౌల్లో వేసుకుందాము. ఇలా అన్ని పిండుకొని వేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మీల్ మేకర్స్ ని మనం బాగా కలుపుకుందాము. ఈ పొడులన్నీ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని ఈ పిండిని ఈ మీల్ మేకర్స్ కి పట్టేటట్టుగా కలుపుకుందాము. ఇలా మీల్ మేకర్స్ ని పిండి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటిలో ఉన్న ఈ మాయిశ్చరే దీనికి సరిపోతుంది. మీల్ మేకర్స్ లో ఉండే వాటరే మనకి సరిపోతుంది, ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మీల్ మేకర్స్ అన్నిటినీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ సోయా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం ఈ సోయా పకోడీ వేసుకోవాలి. ఇలా సోయా చంక్స్ ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ మీల్ మేకర్స్ ని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఈ మీల్ మేకర్స్ ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ మీల్ మేకర్స్ బాగా క్రిస్పీగా వేగినయ్యి, మంచి కలర్కి వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఈ మీల్ మేకర్స్ ని తీసుకొని వేరే ప్లేట్లో వేసుకుందాము. అలానే మిగతా మీల్ మేకర్స్ కూడా వేసుకుందాము. వీటిని కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాము. చూసారు కదా, ఈ పకోడీ కూడా మనకి బాగా క్రిస్పీగా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి కూడా తీసుకొని మనం ప్లేట్లో వేసుకుందాము. ఇలా 2 పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని దీనిలో వేసుకోండి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా టేస్టీగా మనకి సోయా పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి. మనం ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ 1 వీక్ అయినా కూడా మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని మనం ఒక వారం వరకు డబ్బాలో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.